చంద్రముఖి స్వార్థం కోసం సొంత బిడ్డని చంపినోడికి క్షమాభిక్ష ఉండకూడదన్నా. నాకు మొదటి నుంచి ఆయన మీద అనుమానంగా ఉంది. మనసులో ఏదో ఒక మూల ఆయన కాకుండా ఉంటే బాగుండు అని చిన్న ఆశ. కానీ ఆ దేవుడు ఆ ఆశని కూడా చంపేశాడు. జీవితంలో నాకు సంతోషంగా ఉండే యోగం లేదన్నా. అన్నా, శంకర్ బాబుకి చెప్పేయన్నా, నా భర్తకు శిక్ష పడాల్సిందే. చెప్పేయన్నా, చెప్పే. వాడికి కొంచెం కంగారు ఎక్కువ. మనం వాడిని డైరెక్ట్ గా లేపడానికి ట్రై చేస్తే అరిచి నానా గందరగోళం చేస్తాడు. అసలే తింగరోడు. దున్నుపోతాం. ఉండు, నీ సంగతి చెప్తా. నిన్ను ఈ దెయ్యాలు రాళ్లతో కూడా కొడతాయా? ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నీడల్లో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. అమ్మో, నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. నారాయణ, మేమొచ్చింది నిన్ను విడిపించడానికి రా. నా కోసం ఎంత రిస్క్ తీసుకొని థ్యాంక్ యూ చల్చమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మంజరి, నీకు తెలుసు కదా మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది. జలజమ్మా, నన్ను ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళిపోండి. నోరు మూసుకుని పదం. మనం వెళ్ళేది హైదరాబాద్ కాదు. మరెక్కడికి? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నాళ్లకు మంచి పని చేశారండి. హ్యాట్స్ ఆఫ్. నా ఉద్దేశం అది కాదండి, నా విషయంలో అంటున్నాను. ఇప్పుడు మీరు నాకు ఓ భక్తుడు మొర ఆలకించిన దేవతలాగా కనిపిస్తున్నారండి. ఏమండి, నన్ను అక్కడి నుంచి తప్పించిన ఈ చేతులతోనే హైదరాబాద్ కూడా తీసుకెళ్ళండి. మీ మేలు ఈ జీవితంలో మర్చిపోలేను. ఇన్నాళ్ళు జైలు శిక్ష పడ్డ ఖైదీలా అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా బతికేశానండి. అందుకే నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇన్ని రోజులు మిస్ అయిన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. ముందుగా బిర్యానీ తినాలి, తర్వాత మందు కొట్టాలి. రే నారాయణ, అంత తొందరపడితే ఎలారా? ఇప్పుడే కదా నిన్ను విడిపించింది. వెంటనే హైదరాబాద్ వెళితే చాలా ప్రమాదం. వాళ్ళు నీ గురించి వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ కంట పడ్డావే అనుకో, నీ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అవుతుంది. అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. ఏంటోనండి, ఈ మధ్యన మీరు నా గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు. దీంట్లో మేం చేసిందేమీ లేదు నారాయణ, అంతా మంజురి ప్లాన్. థ్యాంక్స్. మీరు చేసిన సాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలెందుకు కానీ భోంచేయ్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అవునవును, ఆనందంలో అసలు విషయమే మర్చిపోయాను. చాలా ఆకలిగా ఉందండి. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. మేడం, మనం ఎలాగైనా సరే రేపు ఉదయం హైదరాబాద్ వెళ్ళిపోవాలండి. ఈసారి గాని నేను ఆ సాంబాగాడి కంట్లో పడ్డానంటే ఆ క్షణమే నాకు ఆఖరి క్షణం అయిపోద్దండి. వాడు నన్ను వదిలిపెట్టడు. ఒరే నారాయణ, ఎందుకంత టెన్షన్ పడతావు? నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఆ ధైర్యంతోనే నేనున్నానండి. మేడం, నేను కాస్త తినేసి పడుకుంటాను. కంటి నిండా కునుకు తీసి చాలా రోజులైందండి. అసలు రోజునండి ఒక పక్క దోమలో నేను ఇట్లా పడుకుంటానో లేదో ఆ ఏవి రావుగాడు, ఆ తర్వాత ఏమో ఆడెవడు ఆ సాంబాగాడు, ఆ తర్వాత మేనక. ఏమన్నావురా మళ్ళీ? మేనక మేనక రావడం ఏంట్రా? ఏ మీరెట్టా వచ్చారో ఆవిడ అట్టాగే వచ్చింది. సరే, నువ్వు వెళ్ళి తిని పడుకో, ఉదయం మాట్లాడు. అట్టగేనండి. ఏమండి, ఉదయం మనం హైదరాబాద్ వెళ్తా మాట్లాడుకుందాం అనాలి. ఏదో ఒకట్లేరా, ముందు నువ్వు వెళ్ళు. అట్టగేనండి. మంజరి గారు, ఆకలేస్తుందండి. వంటిల్లెట్టు అటుంది. అన్నీ ఉన్నాయిగా, అన్నీ నేను ఉన్నాయి. పెట్టు తినేస్తాను. నో ప్రాబ్లమే. మేనక ఏంటి అందరూ నా రూంలో ఉన్నారు? లక్ష్మి, జరిగిన దాని గురించే తలుచుకుని ఎందుకు బాధపడ్డాం? మర్చిపోవాలి లక్ష్మి. జరిగింది మర్చిపోయానండి, కానీ అది మీరే చేశారని తెలిసి మర్చిపోలేకపోతున్నాను. లక్ష్మి తిన్న అన్నంలో గన్నేరు పప్పు కలిపింది మీరే అని తెలిసిపోయింది బాబు. ఏంట్రా వాగుతున్నావు? నేనెందుకు అలా చేస్తాను? లక్ష్మి, వీడి మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? ఏంటి లక్ష్మి, మనకి పుట్టబోయే బిడ్డని చంపేంత దుర్మార్గుని కాదు లక్ష్మి నేను. విరాట్ బాబు, నీకు గన్నేరు కాయలు ఇచ్చిన అంజన్న విషయం మొత్తం నాతో చెప్పిండు. ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవడో ఏదో చెప్పాడని నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఇంట్లో అందరికి నా మీద చాడీలు చెప్పడమేనా? నేను చాడీ చెప్తున్నానా? ఎందుకు బాబు ఇంకా తప్పించుకోవాలని చూస్తావు? నీలాంటి మనిషిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. పుట్టబోయే బిడ్డని పొట్టన పెట్టుకున్నావంటే నీ ఎంత నీచుడు ఈ భూమి మీద ఇంకొకడుండడు.
ఏంట్రా నోటుకొచ్చాడు మాట్లాడుతున్నావు? లక్ష్మి, వీడి మాటలు నమ్మదు. వీడికి కావాలనే నా మీద నిందలేస్తున్నాడు. నాపై పగ పెంచుకున్నాడు. లక్ష్మి, ఎవరు పగతో ఎవరు నా బిడ్డను చంపేశారో నాకు తెలుసండి. నిజంగా మీరు మారిపోయారనుకుని నేను మోసపోయానండి. మిమ్మల్ని నమ్మినందుకు నాకు తగిన ఫలితమే దక్కింది. ఏంటి లక్ష్మి ఇది? ఆ? ఎవడో అనామకుడు చెప్పిన మాటలు పట్టుకొని కట్టుకున్న భర్తని అనుమానిస్తున్నావు. అర్థమైంది లక్ష్మి. నువ్వు వీణ్ణే ఎందుకు వెనకేసుకొస్తున్నావో అర్థమైంది. నీకు వీడికి ఏదో సంబంధం ఉంది. ఒక్క మాట మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలియదు. మీ తప్పును తోసేయడానికి అన్నా చెల్లెలు లాంటి మమ్మల్ని తప్పుపడుతున్నారా? ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? తప్పు మీదని తెలిసిన ఇంకా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీరు జన్మలో మారరు. అక్క, ఈ విషయం బావగారికి చెప్పాల్సిందే. వద్దు లక్ష్మి, తొందరపడద్దు. నాకు తొందరపాటు కాదన్నా, అన్నీ ఆలోచించే ఆ మాట అన్నా. ఇలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. లేదంటే ఇంకా ఇలాంటివి చాలా చేస్తారు. అది కాదు లక్ష్మి, అన్నకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది? నా భర్త ప్రాణాలతో ఉండడు, అంతేగా? అసలు ఇలాంటి భర్త ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ముందు నేరాన్ని అక్క మీద తోయాలని చూశాడు. నిజం బయటపడేసరికి ఇప్పుడు నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడాడు. ఇంకా ముందేం చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. తన బిడ్డనే చంపే ధైర్యం చేశాడంటే ఇంకా ఎంతకైనా తెగిస్తాడు. అలాంటిదేమీ జరగకూడదంటే విషయం శంకర్ బాబుకి తెలియాల్సిందే. చూద్దాం లక్ష్మి, కానీ అన్నా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఈ విషయం శంకరన్నకు చెప్తాను. నేనంటే ఇష్టం లేదని తెలిసినా ఈయన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఆ బిడ్డే లేకపోతే ఇంకా ఈయనెందుకన్నా? విరాట్ బాబు, నువ్వెన్ని చేసినా నేను ఒక్క మాట కూడా అనలేదంటే దానికి కారణం లక్ష్మి జీవితంలో నా వల్ల కలహాలు రాకూడదనే ఒకే ఒక్క కారణం. కానీ వచ్చాయి. నీ వల్లే లక్ష్మి జీవితం నాశనమైంది. ఇక ఈ విషయాన్ని శంకరన్నే తేలుస్తాడు. తప్పు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు శిక్ష తప్పదు. సిద్ధంగా ఉండు.
తెలిసిపోయింది. ఏంటి విరాట్ అనేది? ఎలా? ఆ సాంబగాడి ఎలా కనిపెట్టాడో తెలియదు, కానీ నేరుగా ఇంటికొచ్చి లక్ష్మికి వదిలికి విషయం అంతా చెప్పేశాడు. ఇంకా అన్నయ్య ఇంట్లో లేడు. ఉండుంటే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. అంటే ఇంకా ఈ విషయం శంకర్ సూర్యకి తెలీదా? తెలీదు. అన్నయ్య ఎక్కడికో వెళ్ళాడు. పొద్దునకు కానీ రాడు. నా కాళ్ళు చేతులు ఆటోలో పసుకుంటాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య వచ్చాడంటే నేను బతికుండటం అసంభవం. అందులో ఏ సందేహం లేదు. మీ అన్నయ్య నేను ఖచ్చితంగా చంపేస్తాను. ఏదైనా ఐడియా ఇవ్వు పశుపతి. టెన్షన్తో చర్చలో ఉంది. కంగారు పడకు విరాట్. ఆలోచిస్తున్నానుగా. విరాట్, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఆ ఇంట్లో క్షణం కూడా ఉండకూడదు. వెంటనే నా దగ్గరకు వచ్చాయి. ఆ తర్వాత ఏం చేయాలి ఆలోచిద్దాం. అంతేనంటావా? అంతేనంటావా? ఇట్లా మగడా ముందు అక్కడి నుంచి వచ్చే. లేదు అంటే మీ అన్న నేను ఖైమాకి కొట్టి కాకులకి గద్దలకి వేస్తాడు. సరే సరే పశుపతి. ఎంత చేసి కూర్చున్నాడు వేదవ్వ. ఎక్కడికి? ఎక్కడికి బాబు వెళ్తున్నావు? నా ఇష్టం. నేను ఎక్కడికైనా వెళ్తాను. అడగడానికి నువ్వెవడ్రా? చెప్పకుండా నిన్ను ఒక్క అడుగు కూడా కదలనివ్వను విరాట్ బాబు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఒక హంతకుడితో. మర్యాదగా లోపలికెళ్ళు విరాట్ బాబు. లేదంటే 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 ఏం చేస్తావురా? చూడు బాబు, శంకర్ అన్న తమ్ముడు మర్యాదగా చెప్తున్నా. లేదంటే పద్ధతి ఇంకోలా ఉండేది. మర్యాదగా లోపలికెళ్ళు. నేను వెళ్ళనురా. మర్యాదగా చెప్తే వినేలా లేవు. శంకర్ వచ్చి నువ్వు చేసిన దాని గురించి తెలుసుకునేదాకా ఇల్లు దాటనివ్వను. నువ్వు వెళ్ళాలనుకుంటే శంకర్ అన్నను అడిగి వెళ్ళు. నేను ఆపను. రేయ్, వదలరా. నేను వదలను. రేయ్, వదలరా. వదలరా. ఎక్కడికి పోతావు విరాట్ బాబు? వదులు సంబా. అన్నకు అన్ని విషయాలు తెలిసాకే వదులుతా. రే సాంబా, ఏం జరుగుతుందిరా? నేను చెప్తాను పెద్దయ్యా. నా కడుపులో బిడ్డని చంపింది ఈ విరాట్ బాబే. నేను తినే అన్నంలో గన్నేరు పప్పు కలిపి నా బిడ్డని పొట్టున పెట్టుకున్నాడు. ఏమిటి లక్ష్మి నువ్వనేది? అవును పెద్దయ్యా. అసలు ఏం జరిగిందంటే అది పెద్దయ్యా జరిగింది. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను. అదే నిజమైంది.
వదిలేయి. రేయ్, నీకు పుట్టబోయే బిడ్డనే చంపేంత కషాయవాడు అయ్యావురా. నువ్వు మారావంటే సంతోషించావు, కానీ ఇలా మృగంలా మారుతావనుకోలేదు. నిన్నేం చేసినా పాపం లేదురా. నువ్వాగు శంకర్, ఎంతైనా తమ్ముడు కదా అని వాడి మీద నువ్వు ప్రేమ చూపిస్తావని నాకు తెలుసు, కానీ ఆ ప్రేమకి ఈడు అర్హుడు కాదు. నువ్వెంత ప్రయత్నించినా ఈడు మారడు. లక్ష్మిని ఈడు ఏలుకోవాలని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ అవసరం లేదని నేననుకుంటున్నాను. వీడికి శిక్ష నేను వేస్తాను. నా నిర్ణయం ఏమిటో రేపు చెప్తాను. ఊరుకో లక్ష్మి, ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం అనుకున్నావా? ఆ దేవుడెందుకో నీతో ఇలా ఆడుకుంటున్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో లక్ష్మి నిన్నిలా వెంటాడుతోంది. ఈ జన్మలోనే పాపం చేసుకున్నానక్క. ఒక్కసారి కాదు, 2 సార్లు. ముందు విరాట్ బాబు నమ్మి మోసపోయాను, అది మొదటి పాపం. మళ్ళీ అతను మారిపోయాడని నమ్మి ఇంకోసారి పాపం చేశాను. గర్భశోకం అనుభవిస్తున్నాను. ఒక జన్మలో చేసిన పాపం ఇంకో జన్మలో వెంటాడుతుందంటారు, కానీ నాకు మాత్రం ఈ జన్మలోనే వెంటాడుతోంది. బాధపడకు లక్ష్మి. బాధపడకుండా ఎలా ఉంటానక్క? బాధపడతాను. ఒక మృగాన్ని ఇష్టపడినందుకు, ఆ మృగాన్ని పెళ్లి చేసుకున్నందుకు, చివరికి ఆ మృగం వల్లే కడుపులో పెట్టిన పోగొట్టుకున్నందుకు ఖచ్చితంగా బాధపడతాను. అంతకు మించి ఏం చేయగలనక్క? అయినా కోవెల లాంటి ఈ ఇంట్లో దేవుళ్ళ లాంటి మనుషుల మధ్య ఈ రాక్షసుడి లాంటి మనిషి ఎలా ఉన్నాడక్క? జనం కోసం బ్రతికే వంశంలో సహాయం చేయడం తప్ప అపాయం తలపెట్టడం తెలియని కుటుంబంలో పశువు లాంటి ఆయన ఎలా పుట్టాడక్క? శంకర్ బాబు ఈయన ఒకే రక్తం పంచుకుని పుట్టారు కదక్క. మరిద్దరిలో ఎందుకక్క ఇంత తేడా? నాకే ఎందుకక్క ఇలాంటి భర్త దొరికాడు? ఇద్దన్నా నేను ప్రేమించిందని తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అతనికి శిక్ష పడాల్సిందే అక్క. ఏ శిక్ష వేసినా సరే నేనేం బాధపడ్డా, అతను మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. ఆయనకి విషయం తెలిసిన మరుక్షణం విరాట్కి శిక్ష పడ్డం ఖాయం లక్ష్మి. కానీ దానివల్ల నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అన్నదే నా బాధ. ఇంకా ఏం మిగిలిందనక్క నాశనం అవ్వడానికి? జరగాల్సింది జరిగింది, ఇంకేమవుతుంది? బిడ్డపోతేనే తట్టుకుందక్క ఈ గుండె. ఇంకేం జరిగినా చెల్లించదు, నువ్వేం భయపడకు. ఇప్పుడు విరాట్ బాబు నిజంగా మారినా నేను అతనితో కాపురం చేయనక్క. అలాంటి వాడికి భార్యగా ఉండడం కన్నా చావడమే నయ్యం. శంకర్,
చేసింది తప్పు అని అందరూ అనుకున్నారు, కానీ అది తప్పు కాదు, మహా పాపం. నువ్వు చేసిన ఆ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. తల్లి కాబోతున్నానని సంతోషపడుతున్న లక్ష్మికి కడుపు కోత మిగిల్చావురా నువ్వు. అందుకే నేను కడుపు కోత అనుభవించబోతున్నాను. ఏయ్, వెళ్ళి లక్ష్మి కాళ్ళ మీద పడరా. ఏమిట్రా చూపు, వెళ్ళి కాళ్ళ మీద పడు. ఏమిట్రా అలా చూస్తున్నావు, వెళ్ళరా, వెళ్ళు. నన్ను క్షమించు లక్ష్మి. నేను తప్పు చేశాను. ఏయ్, మావయ్య నువ్వు చేసింది క్షమించరాని నేరంగా. అందుకు నీకు ఈ శిక్ష సరిపోదు. నీకే కాదు, నిన్ను కన్నందుకు నేను ఈ శిక్ష అనుభవించక తప్పదు. ఏయ్, నువ్వు చేసిన పని తలుచుకుంటేనే అసహ్యంగా ఉందిరా. అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా అసలు విషయానికి వస్తున్నాను. ఈ రోజు నుంచి నాకు ఒక్కడే కొడుకు. అది ఈ శంకర్ సూర్య. నా చిన్న కొడుకు చచ్చిపోయాడు. అందుకే ఫోటోకి దండ వేశాను. ఇది నా నిర్ణయం. దీన్ని కాదనే హక్కు మీలో ఎవ్వరికీ లేదు. ఈ రోజు నుంచి నీకు ఈ ఇంటికి ఏ సంబంధమూ లేదు. ఈ ఇంటికే కాదు, లక్ష్మికి నీకు కూడా ఏ సంబంధమూ లేదు. ఇలా మాట్లాడటం లక్ష్మికి బాధ కలిగించొచ్చు, కానీ నేను పట్టించుకోను. నాకెందుకు పెద్దయ్య బాధ? నా భర్త లేడని నిన్ననే నాకు తెలిసింది. ఇతన్ని మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు పెద్దయ్య. ఏయ్! ఏయ్! విన్నావా? విన్నావా? నువ్వు భర్తగా ఉండటానికి లక్ష్మి కూడా ఇష్టపడటం లేదురా. ఇంతకంటే నీచమైన స్థితి ఇంకొకటి ఉండదు. ఏయ్! ఎందులో నన్ను దూకి నువ్వు చచ్చావు అని నేనన్న మాటల్ని నిజం చెయ్యరా. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకో. కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన లక్ష్మి ఇకపై నా కూతురుగా ఈ ఇంట్లోనే అన్ని అర్హతలతో ఉంటుంది. పోరా, ఓ పోరా, ఇంట్లో నుంచి పో. మావయ్య నీకు ఇంట్లో స్థానం లేదా? నువ్వు చేసిన పనులకి ఇదే శిక్ష.
చిన్న కొడుకు ఎప్పుడో చచ్చాడు. ఈ ఇల్లు పెట్టి బయటికి పోరా. లక్ష్మిని నా జీవితంలో నుంచి పంపించాలనుకున్నాను. కానీ అందరూ కలిసి నన్నే బయటికి తరిమేశారు. అందరూ కలిసి నన్ను ఒంటరివాణ్ణి చేశారు. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నాన్న, అన్న, వదిన, భార్య అన్ని బంధాలు తెగిపోయాయి. ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉంటుంటారు. నా జీవితంలో చీకటి నింపి ఆ లక్ష్మి రాజభోగాలు అనుభవించబోతుంది. దీనంతటికీ కారణం మా నాన్న, అన్నయ్య, ఆ సాంబడు. వాళ్ళకి నాకంటే ఆ పనోడి కూతురే ఎక్కువ. అందుకే దాన్ని నెత్తినెక్కించుకొని నన్ను నట్టెక్కించాను. ఏ ఒక్కరిని నేను వాళ్ళకి అవసరం లేనప్పుడు నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చూస్తాను, అందరి అంతూ చూస్తాను. నేను విరాట్. విరాట్, నువ్వా? ఏంటి లోకల్ నెంబర్? నువ్వెప్పుడు యూఎస్ నుంచి వచ్చావు? ఈ మధ్య ఇడియట్, వచ్చిన రోజు ఫోన్ చేయకుండా ఇందులో ఏం చేస్తున్నావురా? ఇంతకి ఎప్పుడు వస్తున్నావు? అయినా ఇప్పుడు ఎక్కడున్నావు? మా ఊళ్ళోనే ఉన్నాను. రే, మీ ఊర్లో ఏం చేస్తున్నావురా? నా దగ్గరకు వచ్చింటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. లేదజయ్, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంట్రా, యుఎస్లో ఉన్నప్పుడు మా అందరి ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసేవాడివి. నువ్వు ప్రాబ్లంలో ఉండడం ఏంట్రా? మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అజయ్. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అది ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గా కలిసే చెప్తాను. ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. రేయ్, నేనుండగా నువ్వు ఇంకెక్కడికి వెళ్తావురా? వెంటనే ఇంటికి వచ్చేయ్. అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఏంద్రా, ఎవరు ఫోన్లో? విరాట్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అత్త. యుఎస్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వాడే సాల్వ్ చేసేవాడు. అట్నా? పాపం ఇప్పుడు వాడే ప్రాబ్లంలో ఉన్నాడంట. మన ఇంటికి వస్తున్నాడు. అట్టాగా, తోలుకురారా, మనం ఏం చేయగలమో అది చేద్దాం. దీన్ని కాఫీ అడిగి గంట అయింది. ఆ కార్తీక్ గారు సపోర్ట్ చూసుకొని చాలా రెచ్చిపోతుంది.
బానే వాడుకుంటున్నారు. నువ్వేమని తక్కువ? ఒకప్పుడు ఆడపిల్లలా ఉండే నువ్వు మీ అన్నయ్య సపోర్ట్ చూసుకొని ఆడపిల్లలా తయారయ్యావుగా. చెడు ఆలోచించే మీలాంటి వాళ్లకు పువ్వు కూడా పావులాగే కనిపిస్తుంది. మన పెళ్ళైన దగ్గర నుంచి మీరు నా కన్నీళ్లు చూసి ఆనందపడ్డారే తప్ప నన్ను క్షణమైనా ఆనందపరిచారా? ఏంటి సెంటిమెంట్ డైలాగ్స్ ఎక్కువ అవుతున్నాయి? మీ అన్న కారణంగా నువ్వు ఇంకా నా పక్కనున్నావు, కానీ లేకపోతే ఈ పార్టీకి నిన్ను. నాలాంటి ఆడపిల్ల జీవితాంతం చల్లగా ఉండాలంటే మా అన్నయ్య లాంటి మగాడు ఖచ్చితంగా ఉండాలి.